అందరు బాగున్నారా? నేను బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నాకు ఇష్టమైన స్వీట్ చేయబోతుంది మమ్మీ. మా మమ్మీతో కలిసి లడ్డు చేశాను. చాలా చాలా బాగా కుదిరింది. ఎంతైనా వాళ్ళు చేసింది వేరే లెవెల్లో ఉంటుంది కదా. ఇప్పుడైతే ఏం చేస్తుందో చూద్దాం. ఇలాచి 4 వరకు తీసుకొని రోట్లో దంచుతుంది. దంచిన దాన్ని ఒక గిన్నెలో పక్కన పెట్టేసింది. మళ్ళీ ఒక గిన్నెలో ఒక గ్లాస్ షుగర్ తీసుకుంది. షుగర్ నానేంత వరకు వాటర్ యాడ్ చేసింది. స్టవ్ మీద పెట్టి తీగ పాకం వచ్చే వరకు కలుపుతూ ఉంది. లో ఫ్లేమ్లో పెట్టే కలుపుతూ ఉండాలి. పాకం జిగురుగా రాకుండా తీగ పాకం వరకు వచ్చే వరకే చూసుకోవాలి. పాకం మంచిగా వస్తేనే లడ్డు మంచిగా వస్తుంది, లేకుంటే లడ్డు చేయడానికి రాదు. కాబట్టి చూసుకుంటా కలుపుకోవాలి. చూడండి, ఇప్పుడు బబుల్స్ లాగా వచ్చినవి. మనకి ఈజీగా తెలిసిపోతుంది. మనం ఇట్లా గరిటెతోటి ఇట్లా అంటుంటే పాకం లాగా కనిపిస్తుంది. చూడండి, తీగ పాకం లాగా వస్తుంది. ఇంతే అండి. ఇలా వచ్చిన దాన్ని పక్కన పెట్టేసుకొని 2 గ్లాసుల శనగపిండిని తీసుకుంది. 1 గ్లాస్ షుగర్కి 2 గ్లాసుల శనగపిండి తీసుకోవాలి. కరెక్ట్ స్వీట్నెస్ సరిపోతుంది. ఇప్పుడు పిండిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుతుంది. కొంచెం వంట సోడా కూడా యాడ్ చేసుకోవాలి. పిండి లూజ్గా కాకుండా టైట్గా కాకుండా ఇలా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. కంప్లీట్గా వేడయ్యాక లడ్డు జాలీతో ఇలా వేసుకొని మనం ఎలా అయితే చేతితోటి ఇలా అనుకోవాలి, అట్లా స్ప్రెడ్ చేస్తూ ఉంటే కింద పడుతూ ఉంటుంది రౌండ్స్గా. పిండిని ఎక్కువ మొత్తం తీసుకోకుండా ఒక చిన్న గిన్నెలో వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ వేసుకుంటే మాడిపోతుంది, అందుకని కొంచెం వేసుకోవాలి. ఇలా 2-3 సార్లు కలుపుతూ బూందీ పైకి వచ్చేస్తుంది. ఎక్కువసేపు ఉంటే మాడిపోతుంది. తొందరగా తీసేసి పాకంలోకి వేసుకోవాలి. డైరెక్ట్గా పాకంలోకే వేస్తున్నా. చాలా తక్కువ క్వాంటిటీతో చేయాలనుకుంటే ఇలా ట్రై చేసుకోండి ఇంట్లో. మళ్ళీ ఒక చిన్న బాండి పెట్టుకొని నెయ్యి వేసుకొని మనకుండే ఇంట్లో డ్రై ఫ్రూట్స్ అన్నీ కానీ ఏమైనా లడ్డూలో వేసుకోవచ్చు. ముందుగా వాటిని వేయించుకోవాలి ఈ నెయ్యిలో. అవి మంచిగా వేగాక పక్కన పెట్టేసేయాలి. నెయ్యిని కూడా మనకు కావాల్సినంత యాడ్ చేసుకోవచ్చు. ఎంత కావాలనుకుంటే అంత నెయ్యిని కూడా వేసుకోవచ్చు. బూందీ చేసిన గిన్నెలో కొంచెం యాలకుల పొడి వేసేసి తర్వాత మనం ఇప్పుడు చేసిన డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకున్నాను. దాంట్లోనే నెయ్యి కూడా ఉంది కాబట్టి అది కూడా యాడ్ చేశాను. ఇప్పుడు వీటిని మొత్తాన్ని కలుపుకోవాలి కలిసేలాగా. కలుపుకున్న దాన్ని మంచిగా ఉండలు కట్టుకోవాలి. ఇక ఈజీగా వచ్చేస్తుంది. చూడండి ఎంత బాగా వస్తుందో. అంతే అండి, లడ్డు కట్టుకోవడం ఈజీ. నేను లడ్డూలో ఏ కలర్ యాడ్ చేయలేదు. మీరు చేయాలనుకుంటే చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.